కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. హస్తం పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. బైపోలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా మాకు 256 నుంచి 264 ఈ పోలింగ్ స్టేషన్స్, ఈ 9 బూతులు నేను తీసుకోవడం జరిగింది, నాకు అలాట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఆశీష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ప్రముఖులందరూ కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దాంట్లో 10 బూతులు నేను కూడా ఈ రోజు నుంచి చూడాల్సి వస్తుంది. దానికి గాను మేము దాదాపు ఒక 27 నుంచి 36 మెంబర్స్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మా కార్యకర్తలంతా, మా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సోదరిమణులతో సహా అందరం డోర్ టు డోర్ ప్రచారం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో గద్దెదించడం ఖాయంగా పనిచేసే ఈ ఎన్నికను మేమందరం కూడా కష్టపడి మా పార్టీని గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ముమ్మాటికి గెలిచి తీరుతాం. ఇక ఈ రోజు నుంచి 25 రోజులు గట్టిగా కష్టపడి మేమందరం కూడా కార్యకర్తలు, ఓటర్లందరినీ కలిసి, ఓటర్ మహాశయులను అందరినీ కలిసి కడుపులో తలకాయ పెట్టి, దండం పెట్టి, ఒక్కొక్కరిని వేడుకొని గెలిపించవలసిందిగా మా పార్టీ కుటుంబ శ్రేణులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఈ 10 బూతులలో మేము కూడా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గెలవాలని చేస్తున్నాం. జరిగి తీరుతుంది. జై తెలంగాణ.